Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. So we are at what chemistry foundation classes. So in this chemistry foundation classes, we are today going to discuss about what chemistry and its importance. కెమిస్ట్రీ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన డైలీ లైఫ్ లోపల దాని ఇంపార్టెన్స్ ఏముందనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఓకేనా? రైట్. సో బిఫోర్ గోయింగ్ టు కెమిస్ట్రీ వీ షుడ్ నో వాట్ ఈజ్ మీన్ బై సైన్స్. ఫస్ట్ సైన్స్ అంటే ఏంటో తెలియాలి. సైన్స్ అంటే ఏంటో తెలిసిన తర్వాత we will go to what branches of science. సైన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వాట్ సిస్టమాటిక్ స్టడీ. సైన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వాట్ systematic study. Science is a what systematic study based on observation. మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి. ఏదైనా అంశాన్ని కనుక చూసినట్టయితే ఆ అంశాన్ని గురించి మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత అబ్జర్వేషన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. సో ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగం చేయాలి. సో సైన్స్ ఈజ్ ఏ వాట్ సిస్టమాటిక్ స్టడీ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్, రీజనింగ్. సో రీజనింగ్ అండ్ దెన్ కన్క్లూజన్. మనం ఏ అంశాన్ని చూసినా సరే, దేన్ని చూసినా సరే ఫస్ట్ ఏం చేయాలన్నట్టు సైన్స్ అంటున్నామంటే తప్పనిసరిగా మనము ఫిలాసఫర్స్ ఉంటారు కదా, మీ ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి తోసిన విషయాలని చెప్తూ ఉంటారు. అట్లా కాదు సైన్స్ అంటే. సైన్స్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బి వి టు వాట్ ఎవర్ ఇట్ మే బి వి టెల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి దే టోల్డ్, దే షుడ్ హ్యావ్ వాట్ రీజనింగ్ ఆన్సర్స్. వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దానికి తప్పనిసరిగా వాటిని ప్రూఫ్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు చెప్పే అంశాలు అనేవి నిజమైనవా కాదా అనేది కంపల్సరీ ఎక్స్పెరిమెంట్స్ చేసే ఎక్స్పెరిమెంటేషన్ ద్వారానే మనం కన్క్లూడ్ కావాలి. ఏదో కోతి గాలిలో ఎగురుతుంది అని అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? నో. కోతి గాలిలో ఎగురుతుంది అంటే కోతిని గాలిలో ఎగిరించి చూపెట్టాలి. సో దట్ విల్ బి ద వాట్ ఎక్స్పెరిమెంటేషన్. అట్లా ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. మనం ఒక అంశాన్ని అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసిన దాన్ని ఎక్స్పెరిమెంటేషన్ చేయగలగాలి. ఎక్స్పెరిమెంటేషన్ చేసిన తర్వాత దానిలో వచ్చిన రీజన్స్ అంటే రీజనింగ్స్ అంటే ఆ ఎక్స్పెరిమెంటేషన్ మనం చేస్తున్నప్పుడు ఎట్లాంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నామని అన్నింటి గురించి ఆలోచించాలి. తర్వాత ఆలోచనలన్నింటి నుంచి ఒక కన్క్లూజన్ రావాలి. కోతి గాలిలో ఎగురుతుంది, ఎగిరేసినాము, మళ్ళీ కింద పడ్డది అంటే గాలిలో ఎగరడం లేదు, కోతి అనేది గాలిలో ఎగరడం లేదు అనే అంశాన్ని కన్క్లూడ్ అవుతాం అన్నట్టు. సో ఈ విధంగా వాట్ ఎవర్ వి ఆర్ గోయింగ్ టు వాట్ డిస్కస్. So in this concept, all should be what based on experimentation, reasoning and conclusion. Experimentation, reasoning and conclusion ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗಿ మనము చేయడం జరుగుతుంది. It is what a systematic study. So ఈ సైన్స్ లోపల కనుక తీసుకున్నట్లయితే సైన్స్ లోపల we have what so many branches. సైన్స్ లోపల ఏమున్నవి? based on what nature of experimentation. These two what science it is divided into what so many types. చాలా రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సైన్స్ ను ఎన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగింది? సైన్స్ మే బి డివైడెడ్. సైన్స్ ని ఏ విధంగా డివైడ్ చేస్తామనంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, నెక్స్ట్ వచ్చేసి సోషల్ సైన్సెస్. సోషల్ని కూడా సైన్స్ అనే అంటారు. సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. చాలా వాట్ బ్రాంచెస్ వీ హ్యావ్. సో ఇన్ దో సో మెనీ బ్రాంచెస్ దీస్ ఆర్ వాట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రాంచెస్. సైన్స్ లోపల కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్. ఈ సైన్స్ లోపల ఇంపార్టెంట్ బ్రాంచెస్ లోపల నౌ వి ఆర్ గోయింగ్ టు వాట్ కాన్సంట్రేట్ అపాన్ వాట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సైన్స్ ఇస్ ఏ వాట్ సిస్టమాటిక్ స్టడీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్, రీజనింగ్ అండ్ కన్క్లూజన్. ఇందులోపల కెమిస్ట్రీ అంటే ఏంటిది? కెమిస్ట్రీ వాట్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సైన్స్.
కెమిస్ట్రీ వాట్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సైన్స్. సైన్స్లో ఇది ఒక సబ్ డివిజన్, సైన్స్లో ఒక భాగము. మరి ఇది పార్ట్ ఆఫ్ సైన్స్ అయితే ఇది దేని గురించి చెప్తుంది? దేని గురించి చెప్తుంది? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ వాట్? స్టడీ ఆఫ్ ఎలిమెంట్స్, compounds and substances, how they are formed, what is the stability and what is the reactions are going, so among them అట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఏం చెప్తుంది? సో కెమిస్ట్రీ చెప్తుంది. కెమిస్ట్రీ ఇట్ ఈస్ ఏ సైన్స్, ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సైన్స్. It will explains what about the study of what elements, compounds and substances, mainly what preparation. Chemistry ఎప్పుడైనా కూడా ఏదైనా కాంపౌండ్ తీసుకుంటే how we will prepare and what are the properties. మరి వాటి ప్రాపర్టీస్ ఏంటివి? We will concentrate on these properties, physical properties and chemical properties. మనం కాన్సన్ట్రేట్ చేసే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామా? ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇది అబౌట్ ద వాట్ కెమిస్ట్రీ. దెన్ సో కెమిస్ట్రీ కూడా మళ్ళీ we divide into so many types based on what observations and what experimentations. మళ్ళీ కెమిస్ట్రీ లోపల రకరకాలుగా మనము డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో వాటిని డిస్కస్ చేద్దాము. వాటిని డిస్కస్ చేసే ముందు మీరు ఇది కాపీ చేసుకోండి. Now let me concentrate on main branches of chemistry. Chemistry అంటే ఏం చెప్పాము? It is the study of elements, compounds and mixtures, how we will prepare and what are the properties. వాటి ప్రాపర్టీస్ ఏంటివి, ఏ విధంగా ప్రిపేర్ చేసినాం అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇందులో మళ్ళీ కెమిస్ట్రీ బేస్డ్ ఆన్ వాట్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ బేస్డ్ అపాన్ వాట్ అవర్ ఈజీ కన్వీనియంట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు నో ఆర్ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్. మన ఈజీగా అర్థం చేసుకోవడం కోసము, అండర్స్టాండ్ చేసుకోవడం కోసము, అదేవిధంగా గుర్తుంచుకోవడం కోసము మళ్ళీ సబ్ డివిజన్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. అందులో మెయిన్ డివిజన్స్ ఏంటి అంటే వన్ ఈజ్ వాట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ పార్ట్ ఈజ్ వాట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో వాట్ ఈస్ మీన్ బై దిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. It is the chemistry of what? Carbon compounds. ఇట్లనే మరి కార్బన్ కాంపౌండ్స్ ఉన్నట్టుగా ఆక్సిజన్ కెమిస్ట్రీ, నైట్రోజన్ కెమిస్ట్రీ, హైడ్రోజన్ కెమిస్ట్రీ ఉందా అంటే లేదు. మరి ఎందుకు కార్బన్ కెమిస్ట్రీని సపరేట్గా చదువుతున్నామనంటే కార్బన్ కెన్ ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్. నో అదర్ ఎలిమెంట్, నో సచ్ ఎలిమెంట్ కెన్ ఫార్మ్ దట్ మెనీ కాంపౌండ్స్. కార్బన్ కొన్ని మిలియన్ల కొద్ది కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. ఎందుకు ఫామ్ చేస్తుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కార్బన్కి కొన్ని వర్సటైల్ నేచర్ ఉంటుంది, కొన్ని పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వాటి వలన ఫామ్ చేస్తుంది. అది ఆ టాపిక్లో డిస్కస్ చేసాం. ఇప్పుడైతే సపరేట్గా ఎందుకు చదువుతున్నామని ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే? ఇట్ ఈస్ ద వాట్ కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కెమిస్ట్రీ ఆఫ్ వాట్? కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ యొక్క కెమిస్ట్రీని మనం ఏమంటాము? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఆర్గానిక్ కాంపౌండ్స్. కార్బన్ కొన్ని మిలియన్ల కొద్ది సమ్మేళనాలను ఏర్పరచడం జరుగుతుంది. కాబట్టి ఈ కెమిస్ట్రీని సపరేట్గా చదవడం జరుగుతుంది. మరియు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కెమిస్ట్రీ. సో దట్ ఈస్ అబౌట్ వాట్? ఆర్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి. నెక్స్ట్ వన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే దేని గురించి చదివినాము? కార్బన్ గురించి చదువుతున్నాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే దేని గురించి? కార్బన్ గురించి. ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటిది? కెమిస్ట్రీ ఆఫ్ అదర్ దాన్ carbon compounds. Other than what? Carbon compounds. Chemistry of what? Other than carbon compounds is called as what? Inorganic chemistry. Inorganic chemistry అంటే ఏంటిరా? కార్బన్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ యొక్క కెమిస్ట్రీని ఏమంటారు? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. థర్డ్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ. దీస్ ఆర్ ద వాట్ మెయిన్ బ్రాంచెస్. Physical chemistry. Physical chemistry means the part of chemistry which will deals about what? Mathematical calculations involved in chemistry.
కెమిస్ట్రీ లోపల ఉన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ గురించి చెప్పేదాన్ని ఏమంటారు? ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ద కెమిస్ట్రీ, ద పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. లెట్ మీ రైట్ లైక్ దిస్. ద పార్ట్ ఆఫ్ chemistry, the part of chemistry which will deals, the part of chemistry which will deals about what, about mathematical calculations. మళ్ళీ mathematics కి సంబంధించింది కాదు, మన దానికి సంబంధించింది mathematical calculations. మనం ఏమన్నాము? కెమిస్ట్రీ అంటే కాంపౌండ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఏ విధంగా ఫార్మ్ అవుతాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి చదువుతాం. మరి ఫామ్ అయితే ఎంత ఫామ్ అయింది, దాని వెయిట్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది, అందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉన్నవి అనేదంతా చెప్పేదంతా కూడా ఏంటిది? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నట్టు. ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ గురించి ఏ పార్ట్ అయితే ఎక్కడైతే చదువుతామో దట్ ఈస్ సెడ్ టు బి వాట్? ఫిజికల్ కెమిస్ట్రీ. ఏమంటారు దాన్ని? ఫిజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్, ఫోర్త్ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఫోర్త్ టైప్ ఆఫ్ కెమిస్ట్రీ ఇస్ వాట్? అనలిటికల్ కెమిస్ట్రీ. Analytical chemistry. General what? This analytical chemistry is what? ఇది కూడా same physical chemistry లాగానే చేస్తాము. Analysis. So analytical chemistry means what? Analysis. Analysis అంటే ఏంటి? దాని weight ఎంత ఉంది, how much weight of the substance is formed, how much volume of the gases are evolved, and what is the percentage of elements, percentages ఎంత ఉన్నవి అనేదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. విచ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్, ఏ ఎలిమెంట్స్ తోటి అది కంపోజ్ అయింది అనే అన్ని అంశాల గురించి ఇందులో కూడా చదువుతాం. ఇందులో అనలిటికల్ కెమిస్ట్రీ. అనలిటికల్ కెమిస్ట్రీలో ద పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ విల్ డీల్స్ అబౌట్ ద సేమ్ లైక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, బట్ దట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎస్పెషల్లీ ఇవేంటి, విచ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్, ఆ కాంపౌండ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నవి, ఎంత ఉన్నవి అనే దాని గురించి మనము చదవడం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ దీస్ ఫోర్ ఆర్ అవర్ మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. నౌ లెట్ వి డిస్కస్ వాట్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. Now let me concentrate what sub branches of chemistry. Sub branches ఏమున్నాయి మళ్ళీ ఇందులో? మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ వాట్ we will discuss about what sub branches. So sub branches లో first one let me take what? Biochemistry. So biochemistry లో ఏం డిస్కస్ చేస్తాము? Biochemistry means what? It is we are going to discuss about what? Biomolecules. Biomolecules అంటే ఏంటివి? మన శరీరం ఉందనుకోండి, శరీరం ఎట్లాంటి కాంపౌండ్స్ తోటి ఫామ్ అవుతుంది. మనం తినడానికి ఆహారం తింటున్నాం కదా, we are what? Eating food. ఆ ఫుడ్ లోపల విచ్ మెటీరియల్స్ విల్ గివ్ మోర్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు వాట్? సర్వైవ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు డూ ద వాట్? ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ వర్క్స్. అట్లాంటివి ఏవైతే మనకు అవసరానికి ఉపయోగపడుతున్నాయో వాటన్ని గురించి చెప్పేదాన్ని ఏమంటారు? బయోకెమిస్ట్రీ అంటారు. బయోకెమిస్ట్రీ. In this biochemistry we are also what? Concentrate upon what? Which chemicals are important in order to survive the life and which chemicals are required in order to what? Cure diseases. అంటే మెడిసినల్ కెమిస్ట్రీలో వస్తుంది, ఇందులో కూడా we will discuss. సో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేంటి మనకు? బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ తర్వాత నెక్స్ట్ వన్, బయోకెమిస్ట్రీ తర్వాతనే సెకండ్ వన్ లెట్ మీ టేక్ వాట్? మెడిసినల్ కెమిస్ట్రీ. మెడిసినల్ కెమిస్ట్రీ అంటే దేని గురించి చెప్తుందా? ఇట్ విల్ వాట్? మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ వాట్? డ్రగ్స్. వాట్ ఈస్ మీన్ బై డ్రగ్? డ్రగ్ అంటే ఏంటి? మీరు సినిమాలలో చూసే డ్రగ్కి ఇక్కడ మన డ్రగ్కి డెఫినేషన్ వేరే ఉంటుంది. సినిమాలలో చూసే డ్రగ్ ఏంటి? లంగతనాలు చేయడం కోసం యూజ్ చేసే కెమికల్స్ ఉంటాయి కదా, వాటిని డ్రగ్స్గా చూపెడతారు సినిమాలో. కానీ సైన్స్ ప్రకారం డ్రగ్ అంటే ఏంటి అంటే the substance which is used in order to cure the disease or diagnose the disease. మనకు డ్రగ్ అంటే ఏంటి? డ్రగ్ అంటే మనం ఏదైతే కెమికల్ని మనం తింటున్నామో, టాబ్లెట్ తింటున్నామో, సిరప్ తింటున్నామో, అది ఎందుకు యూజ్ కావాలి? అయితే మనకున్న డిసీజ్ని తగ్గించాలి, లేదా మనకి ఏం డిసీజ్ ఉందో తెలుసుకోగలగాలి. దాన్ని డయాగ్నోసిస్ అంటారు. So in order to cure the diseases or in order to diagnose the diseases, those substances are called as what? Drugs. So ఇందులో మెడిసినల్ కెమిస్ట్రీ లోపల ఈ డ్రగ్స్ ని మళ్ళీ చాలా రకాలుగా డివైడ్ చేస్తాం మనం.
చాలా రకాలుగా డివైడ్ చేయడం అంటే ఏంది, మనకు తలనొప్పికి సంబంధించిన డ్రగ్స్ ఉంటాయి, అదేవిధంగా సర్జరీ చేయడం కోసం యూజ్ చేసే డ్రగ్స్ ఉంటాయి, జలుబు అట్లాంటివి తగ్గించే డ్రగ్స్ ఉంటాయి, జ్వరాన్ని తగ్గించే డ్రగ్లు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. హిస్టమైన్స్ అంటారు, యాంటీపైరటిక్ డ్రగ్స్ అంటారు, కోలిన్స్ అంటారు. అట్లా మనకు చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి. సో మనం అందులో అవసరం లేదు, మనకు అంత పెద్ద అవసరం లేదు. మళ్ళీ మెడిసినల్ కెమిస్ట్రీ సబ్ టాపిక్ వచ్చినప్పుడు we will discuss. Just here, what is medicinal chemistry and which concepts we are going to discuss in the medicinal chemistry. అవి మాత్రమే మనకు తెలిసి ఉండాలి. So after this what medicinal chemistry, now let me concentrate on what soil and agriculture chemistry. Soil and what agriculture. Soil and what agriculture chemistry. What is mean by this soil and agriculture chemistry? Soil and agriculture chemistry is mainly belongs to the what crops. క్రాప్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాము. సాయిల్ అండ్ అంటే ఏ ప్రాంతం లోపల మనకు కావాల్సిన మొక్కలు మంచిగా పెరుగుతున్నాయి, ఏ ప్రాంతంలో పెరుగుతున్నాయి అంటే ఆ ప్రాంతంలో మరి సాయిల్ ఏ విధంగా ఉంది, సాయిల్ ఏ విధంగా ఉంది అంటే ఆ సాయిల్ లోపల ఎట్లాంటి కాంపోనెంట్స్ ఉంటే మన మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. That means what, which chemicals or which components are present at that particular area in order to what healthy grow of the plants. This is mainly what that means what this will what decide the pH of the soil. pH of what soil. pH of soil అంటే ఏంటిది, మీరు యాసిడ్ చూసారు కదా, చేయి మీద పోసుకుంటారు అనుకోండి యాసిడ్ మొత్తం కాలిపోతుంది. అట్లా మనకు యాసిడ్ రెయిన్స్ పడతాయి. అంటే ఇంత డేంజరస్గా ఉండవు యాసిడ్ రెయిన్స్, కానీ ఏమవుతుంది అంటే మనం వీఆర్ వాట్ డైలీ లైఫ్ వీఆర్ వాట్ యూజింగ్ సో మెనీ కెమికల్స్ and so many chemicals are burning in order to what survive our life or in order to what కొత్త కాంపౌండ్స్ కనుగొనే క్రమం లోపల, కొత్త మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేసే క్రమం లోపల చాలా రకాలుగా మనం బర్నింగ్ రియాక్షన్ చేస్తాం. చేసినప్పుడు ఏమైతే డేంజరస్ గ్యాసెస్ ఆర్ వాట్ ఎంటర్ ఇంటూ అట్మాస్ఫియర్ వాతావరణంలో కలిసిపోయిన తర్వాత ఏమైతే వర్షం పడ్డప్పుడు మళ్ళీ అవి ఈ వర్షం నీటిలో కరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అట్లాంటి కెమికల్స్ కరగడం వల్ల ఏమవుతుంది, మనకు మొత్తం యాసిడ్ ఫామ్ లోపల వర్షం పడుతుంది. దాన్ని ఏమంటారంటే యాసిడ్ రెయిన్ అంటారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. యాసిడ్ రెయిన్ వల్ల ఏమవుతుంది, pH ఆఫ్ సాయిల్ డిక్రీజ్ అవుతుంది. pH ఆఫ్ సాయిల్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో whenever the pH of soil is what less than 5.5 తగ్గితే అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సాయిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ద వాట్ కల్టివేషన్ ప్రాసెస్. దాన్ని కల్టివేషన్ యూజ్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, యాసిడిక్ నేచర్ వచ్చింది కాబట్టి వాటికి కొన్ని సబ్స్టెన్సెస్, కొన్ని కెమికల్స్ని కలిపి మళ్ళీ న్యూట్రల్ చేస్తాం. దానికోసం అట్లాంటి వాటి కోసం తెలుసుకోవడం కోసము we use what techniques and knowledge of what soil and agriculture chemistry. Soil and అర్థమైంది కదా, సాయిల్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ అంటే అగ్రికల్చర్ చేయడం కోసము ఏ విధమైన సాయిల్స్ సూటేబుల్ తెలుసుకునే విధానమే ఇందులో కూడా టెక్నిక్స్ అన్ని ఇందులో ఉంటాయి. దాన్నే సాయిల్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ అంటారు. After the soil and agriculture chemistry, next let me concentrate on what geochemistry. Geochemistry means what, the part of chemistry which will deals about what earth గురించి చెప్పేదాన్ని ఏమంటారు, జియోకెమిస్ట్రీ అంటారు. అంటే ఎక్కడ మైన్స్ ఉన్నవి, ఎక్కడ ఎట్లాంటి ఉన్నామని తెలుసుకోవడం కోసం యూజ్ చేసే నాలెడ్జ్ అంతా జియోకెమిస్ట్రీ టెక్నిక్స్ని యూజ్ చేయడం మనము జరుగుతుంది. ఇక జియోకెమిస్ట్రీ తర్వాత నెక్స్ట్ వన్ లెట్ మీ కాన్సంట్రేట్ ఆన్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ఏం చెప్తాము, సో వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆర్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ వి ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఆల్ మెటీరియల్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్. అన్నీ కూడా ఇండస్ట్రీలో తయారై వస్తుండడం జరుగుతుంది. ఇండస్ట్రీలో మనం ఒక మెటీరియల్ని తయారు చేస్తున్నామంటే ఆ మెటీరియల్ ఎంత గట్టిగా ఉండాలంటే ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయాలి, ఎక్కువ కాలం సర్వైవ్ కావాలంటే ఎట్లాంటి కెమికల్స్ని యూజ్ చేయాలి. అదేవిధంగా మనం ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నప్పుడు పొల్యూటెడ్ గ్యాసెస్ వస్తాయి కదా, వాటిని మినిమైజ్ చేయగలగాలి, బై ప్రోడక్ట్స్ అనేది తక్కువగా ఏర్పడాలి. అట్లాంటి టెక్నిక్స్ని వీఆర్ వాట్ డిస్కస్డ్ ఇన్ వాట్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ లోపల we required what more quantity of the substance with less effort and less cost with less pollution. అట్లాంటి టెక్నిక్స్ we are going to discuss in the industrial chemistry. Industrial chemistry లోపల మనము డిస్కస్ చేస్తాము. After this what industrial chemistry, next let me concentrate on what nuclear chemistry.
nuclear chemistry. What is this nuclear chemistry? The part of chemistry which will deals about the word nucleus. న్యూక్లియస్ గురించి చెప్పేది. అంటే న్యూక్లియస్ గురించి చెప్పేది అంటే మళ్ళీ ఏంటి అని అంటే న్యూక్లియస్ ఇట్ హ్యాస్ వాట్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ న్యూక్లియస్ రియాక్షన్స్ని జరిపేయడం వల్ల అంటే ఒక న్యూక్లియస్ ఇంకో న్యూక్లియస్ తోటి కలపడం కానీ ఒక న్యూక్లియస్ని విడగొట్టి రెండు వేరే న్యూక్లియస్గా మార్చడం కానీ అట్లా చేసినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. ఏంటిదట న్యూక్లియర్ కెమిస్ట్రీ లోపల ఒక న్యూక్లియస్ను రెండు పార్ట్స్గా 3 పార్ట్స్గా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అట్లా కలిసినప్పుడు కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అట్లాంటి ఎనర్జీ రిలీజింగ్ రియాక్షన్స్ గురించి చూసి ఎంత ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ ఎనర్జీని మనము దేనికోసం యూజ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం కానీ, బాయిలింగ్ ప్రాసెస్లో కానీ, హీటింగ్ ప్రాసెస్లో కానీ, లేదా లైటింగ్ ప్రాసెస్కి కోసం కానీ యూజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ వాట్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. This nuclear chemistry mainly discuss what concentrate on what radioactive substances. Radioactive substances గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం. Radioactive substances అంటే ఏంటివి? సెల్ఫ్ డికంపోజింగ్ సబ్స్టెన్సెస్. వాటర్ అవే డికంపోజ్ అవుతుంది. సెల్ఫ్ డికంపోజింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? రేడియోయాక్టివ్ సబ్స్టెన్సెస్. వాటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేస్తాము. అది for topic related to nuclear chemistry. Next one, structural chemistry. Should I write here? Structural chemistry. Structural chemistry. What is meant by this structural chemistry? So this part of chemistry which will deals about the what structures of the given molecules. Molecules లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, బాండింగ్ ఏ విధంగా ఉంది, హార్డ్ మెటీరియల్గా ఉండాలంటే ఎట్లాంటి స్ట్రక్చర్స్ ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలంటే ఎట్లాంటి స్ట్రక్చర్స్ ఉండాలి, అట్లాంటివి మనము we will discuss in that what structural chemistry. After this what structural chemistry, next one polymer chemistry, very important chemistry. Polymer chemistry. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము in our daily life, whatever we are using in our daily life, we are using all plastic materials in order to survive. మనం బతకడం కోసము అదేవిధంగా మనము అంటే తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యవంతంగా ఉండడం కోసం అంటే సెట్ ఆరోగ్యవంతం. సో తక్కువ ఖర్చుతోటి మనము ఎక్కువ సుఖమైన జీవితాన్ని గడపడం కోసము మనం ప్లాస్టిక్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం కోసం కానీ చెక్కలను ఎక్కువగా యూజ్ చేస్తాం, ట్రీస్ మెటీరియల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ ట్రీస్ ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి కాబట్టి వాటి ప్లేస్లో ప్లాస్టిక్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం. బౌల్స్, ఈవెన్ దో బౌల్స్. సో మీరు చైర్స్ ఎది చూసినా ఆల్మోస్ట్ మీ చుట్టుపక్కల ఏది చూసినా అన్ని ప్లాస్టిక్ కనబడతాయి. ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది ప్లాస్టిక్కి. అది ఒక మనకేంటి అని అంటే ఎక్కువ కాలం ఉంటుంది. అది దట్ మీన్స్ వాట్ అది కుళ్ళిపోవడం కానీ అది పాడవడం కానీ జరగడానికి చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. అందుకే మనము ప్లాస్టిక్ మెటీరియల్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ అది మళ్ళీ మనం బయట పడేసినాము అని అంటే మళ్ళీ మట్టిలో కలిసిపోవడానికి కూడా చాలా ఎక్కువ కాలం పడుతుంది. దట్ ఈస్ ఓన్లీ వన్ డిసడ్వాంటేజ్. అది మెయిన్ డిసడ్వాంటేజ్ ఉంది ప్లాస్టిక్స్కి పాలిమర్ కెమిస్ట్రీకి సంబంధించినవి. ఫస్ట్ పాలిమర్స్ అంటే ఏంటి? పాలిమర్స్ అంటే ఏంటంటే చిన్న మాలిక్యూల్స్ ఒకదాంతో కలిసి పెద్ద మాలిక్యూల్స్గా ఫామ్ చేయడానికి పాలిమర్స్ అంటారు. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ పాలిమరైజేషన్. Conversion of small molecules into big molecules by combining each other. That is called as what? Polymerization. Big molecule is called as polymer. Small molecules are called as monomers. Small molecules name antaru monomers. Big molecules name antaru polymers. That is about what polymer chemistry. Next one after this what polymer chemistry. Polymer chemistry is what generally we call as what plastic chemistry అని కూడా అంటారు కొన్ని ప్లేస్ లో. So next one photochemistry. Photochemistry means what? So the topic which will deal about the what light గురించి డిస్కస్ చేసేది. లైట్ అంటే మళ్ళీ ఫిజిక్స్ టాపిక్లో లైట్ కాదు. మనకు లైట్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది, లైట్ రావడానికి గల రీజన్స్ ఏంటి, ఎట్లాంటి లైట్స్ మనకు ఇన్ అవర్ వాట్ డైలీ లైఫ్ యూఆర్ యూజింగ్ వాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్. సో కొన్నిసార్లు రెడ్ లైట్, బ్లూ లైట్, గ్రీన్ లైట్ వాటి లైట్స్ యొక్క కలర్స్ కూడా మారుతూ ఉంటాయి. ఆ కలర్స్ మారడానికి గల రీజన్స్ ఏంటి, అట్లాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందులో ఫోటోకెమిస్ట్రీలో. నెక్స్ట్ వన్ లెట్ మీ టేక్ వన్ మోర్ వన్. దిస్ ఈజ్ వాట్ లెట్ మీ టేక్ వాట్ మెటలర్జికల్ కెమిస్ట్రీ. మెటలర్జికల్ కెమిస్ట్రీ అంటే ఏంటిదా?
సో దట్ మీన్స్ వాట్ డిస్కస్ అబౌట్ మెటల్స్ గురించి ఏ విధంగా అన్ని మెటల్స్ కూడా భూమిలో నుండి తీస్తాం. సో మెటల్స్ భూమిలో నుండి తీస్తే మరి అది స్వచ్ఛమైన ఫామ్లో ఉంటుందా, ప్యూర్ ఫామ్లో ఉంటుందా, ఉండదు. కాబట్టి ఏం చేస్తాము, అన్ని మెటల్స్ని ప్యూర్ ఫామ్లో తీసుకొని వాటి ఎక్స్ట్రాక్ట్ చేసి మెటల్స్ వస్తాయి. మళ్ళీ మెటల్స్ యొక్క డ్యూరబిలిటీ తక్కువగా ఉంటుంది, తొందరగా రస్ట్ పడతాయి. మళ్ళీ రస్ట్ పట్టకుండా వాటిని ఏం చేస్తారు, కొన్ని మెటల్స్ ఒక దానిలో ఒకటి మిక్స్ చేసి అలాయింగ్ ప్రాసెస్ అంటారు. వాటర్ మిక్సింగ్ ఆఫ్ వన్ మెటల్ ఇన్ అనదర్ మెటల్, రెండు మెటల్స్ లిక్విఫై చేసి ఒక దానిలో ఒకటి కలిపితే ఇంకోటి మనకి ఏమైతే రెండింటికి కంబైన్డ్ మెటల్ వస్తుంది, వాటిని అలాయిస్ అంటారు. అట్లాంటివి తయారు చేసి మనం భూమి నుంచి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఏ విధంగా శుభ్రం చేయాలి, శుభ్రం చేసిన దాని నుండి మెటల్ ఏ విధంగా రావాలి, మెటల్ని తయారు చేసుకున్న తర్వాత ఎక్కువ కాలం మన్నాలంటే దాన్ని ఇంకేమైనా ఫర్దర్ ఇంకా వాటి యొక్క రూపాలను ఏమైనా మార్చాలా అనే అన్ని అంశాల గురించి we will discuss what is this metallurgical chemistry. So these are all what subtopics of what chemistry. ఇవన్నీ ఏంటిరా subtopics of chemistry. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి కాన్సెప్ట్ లోపల, మెయిన్ బ్రాంచెస్ ఏంటి, సబ్ బ్రాంచెస్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది ఈరోజు క్లాస్కి సంబంధించి. ఓకేనా? సో నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో ఈ క్లాస్కి సంబంధించి ప్రతి క్లాస్కి సంబంధించి వాట్ ఎవర్ ఇట్ ద క్లాసెస్ స్టార్ట్ బై మీ. నేను ఏ క్లాస్ చెప్పినా కూడా కంపల్సరీ ఏముంటుందో క్లాస్ వర్క్. బోర్డు మీద ఏదైతే కాన్సెప్ట్స్ మనం రాసినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసుకోండి. క్లాస్ వర్క్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, హోంవర్క్ ఇస్తాను, ఒక 10 questions ఇస్తాను దీని మీద హోంవర్క్. తర్వాత థర్డ్ వన్ ఏముంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, దీనిలో 10 questions ఇస్తాను. నెక్స్ట్ వన్ మెమొరబుల్ క్వశ్చన్స్, అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఇది కూడా 10 ఇస్తాను ఆల్మోస్ట్. ఏంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఈరోజు మనం చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో వీటికి మీద సంబంధించి మీరు ఈజీగా గుర్తుంచుకోవడం కోసం, ఈజీగా రిమెంబర్ చేయడం కోసం, ఈజీగా అనలైజ్ చేయడం కోసం, ఈజీగా చెప్పడం కోసం, ఇంకా కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కోసం అవసరమయ్యే టర్మ్స్ అండ్ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో వాటి మీద ఒక 10 questions అండ్ ఆన్సర్స్ ఫామ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఇది కావాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. The institute fellows send you all the materials whatever it may be required. Okay, right? So okay, bye. Have a nice day.